పని చేయట్లేదేంటి? బావా బావా ఇది చూడు. ఏంట్రా? ఇది పని చేయట్లేదు బావా. హ్యాండీ క్యాము ఇది నీకెక్కడిదిరా? మా ఆజ్యక్క తన గుర్తుగా ఇచ్చింది. ఇప్పటిదాకా బాగానే పనిచేసింది బావా, ఇంతలోనే ఆగిపోయింది. దీన్ని ఎలా వాడాలో నీకేం తెలుసు? ఆజ్యక్క నేర్పించింది కదా. అవునా? కావాలంటే నువ్వే చూడు. ఈ ఇంట్లో చాలా వీడియోలు తీసాను తెలుసా. ఏం తీసావురా? కనిపించినవన్నీ నేను తీశాను. రేపు మీ పెళ్లి వీడియో కూడా నేనే తీస్తానుగా. అంత నమ్మకం వచ్చిందా? ఉండు, నువ్వేమాత్రం తీసావో చూస్తాను. నీలా కొడుకు మనసు విరిచేసి కొడుకు చేతే నచ్చిన దాన్ని చీయనిపించి నచ్చనమ్మాయి మెళ్ళలో తాళి కట్టించే తెలివితేటలు ఎంతమందికుంటాయి చెప్పు. శంభో హర మహదేవ భస్మాంగ రాగ భూతాదిక గణనాథ కాలాత్మ రూప కాలాంతక భయ రూప భూతాత్మ భాస్వత్ బలయుత క్రోధ ప్రళయ. పర్లేదురా, బానే తీసావు. అమ్మని చిన్నత్తని కూడా షూట్ చేసావా? ఏం షూట్ చేసావేంటి? అంత బాగా తీసాడా? మావయ్య నా కెమెరా నాకు ఇవ్వు. ఎందుకురా, మా కొంపలు ముంచేయడానికా? బావా ఇవ్వమని చెప్పు బావా. నాన్న, వాడి కెమెరా వాడికిచ్చే. రేయ్, వీడికిస్తే నన్ను ఇంట్లోంచి బయటికి పంపించేసేలాగా ఉన్నాడు రాయుడు. నిన్ను బయటికి పంపించడం ఏంటి నాన్న? నీకు తెలీదురా, వీడు తీయకూడనివన్నీ తీసేస్తున్నాడు. ఓ, అలాంటివేం తీశాడు? చాటుగా నా బాధ ఏదో నా మందుతో చెప్పుకుంటుంటే వీడు దాన్ని కూడా వీడియో తీశాడు. అది గాని మీ మావయ్య కంట్లో పడిందంటే నన్ను ఇంట్లో ఉండేస్తారా ఇంకా? సర్లే మావయ్య, ఈసారి తీయనులే, ఇలా ఇవ్వు. రేయ్, నీ చేతిలో ఇది ఉందంటే కోతి చేతిలో కొబ్బరి చెప్పు ఉన్నట్టారా? ఇది నీ చేతిలో ఉండడానికి వీలు లేదు. మావయ్య ఇవ్వు మావయ్య. నేనెవ్వరు మావయ్య. బావా ఇవ్వమని చెప్పు బావా, నన్ను నేర్పిస్తున్నాడు. నానా, పోనీ ఇచ్చే నానా. ఏంట్రా ఇచ్చేది? వీడికి ఇది ఇవ్వడం అంటే నా చావుకి నేనే నిప్పెట్టుకున్నట్టు అయిపోద్ది. అమ్మా మావయ్య మావయ్య. రే బిట్టు, కాసేపు ఆట పట్టించి ఇచ్చేస్తాడులేరా, దాన్ని నాన్నేం చేసుకుంటాడు చెప్పు. నాకు కెమెరా కావాలి, ఏడిపిస్తున్నాడు. రే బిట్టు, మావయ్య బిట్టు. అమ్మాయ్య. ఎక్కడ పెట్టాలబ్బా? యా, మావయ్య నా కెమెరా ఏది? దాచి పెట్టాను రా. నువ్వు ఎక్కడ దాచిపెట్టినా నేను కనిపెట్టలేను అనుకుంటున్నావా? అబ్బో, కనిపెట్టరా, కనిపెట్టు కనిపెట్టు. అరే అరే, వద్దురా, దాన్ని మాత్రం తీయద్దు, తీయద్దురా. అరే అరే, వద్దురా. అరే అరే అరే, అబ్బో. వెతుకు. అరే బిట్టు, అది ఎక్కడుందో తెలుసుకోవడం నీ తరం కాదురా, పిల్ల పక్షి. అరే
నేను తాగుతానని తెలుసు కానీ ఎలా తాగుతానో మా ఆవిడకి కూడా తెలియదురా. అలాంటిది సినిమా తీసి అందరికీ చూపించేద్దాం అనుకుంటున్నావా? ఇప్పుడు ఇప్పుడు చూపించరా ఇప్పుడు. అరే వెంకట్రావు ఇక్కడ. కెమెరా ఎక్కడ పెట్టాడు? ఇక్కడ లేదు. ఇక్కడున్నా కనపడతాను. ఈ పువ్వులు ముందు కట్టేద్దాం. ఇంట్లో వేడుకలు జరుగుతుంటే ఒంటి నిండా బంగారం వేసుకునే అదృష్టం లేకుండా పోయింది. నీకెంత బంగారం ఇచ్చినా సరిపోదే. అమ్మా, నీ నగలేదైనా ఉంటే ఇవ్వే. ఇచ్చింది కరగబెట్టారుగా, ఇంకివ్వడానికేముంది? ఉన్న వాటి వరకు చాలే వదినా. సరిపోదు. మా అత్తయ్యకి ఆ బంగారం సరిపోదు. సరిపోకపోయినా చేసేదేముందిలేమ్మా. ఇంతకీ బహుమతేదో ఉందన్నా? ఉందదినా, నా కూతురు నీకు ఆ బహుమతి ఇవ్వాలని ఇందాకడి నుంచి ఆరట పడుతుంది. చెల్లెమ్మా, మా అత్తయ్యకి మాటిచ్చానని ఆ బహుమతి తెచ్చే వరకు మా ప్రాణం తీసిందనుకో. ఏంటో నా కోడలు నాకు తెచ్చిన బహుమతి. ఇదిగో మీ కోడలు మీకు ఇస్తున్న బహుమతి తీసుకోండి. ఏంటి ఇంత బరువుంది? చూడండి అత్తయ్య, తెరువు. నీకు ఇష్టమైన బంగారు నగలు. ఇలాంటి బహుమతులు ఇంకా చాలా మీకు ఇవ్వాలని చాలా కోరిక. నా బంగారు తల్లే, నా కోసం ఇంత బంగారం తెచ్చావా? పార్వతి, చూసావా? నా కోడలు అడుగు పెట్టకముందే అత్తకి ఎంత విలువైన బహుమతి ఇచ్చిందో. చారు నీ కోడలుగా రావడం నీ అదృష్టమే. అత్త ఆనందం కోసం ఇంత బంగారం ఇచ్చే కోడళ్ళు ఈ రోజుల్లో ఎవరున్నారు? ఇప్పుడే ఇవన్నీ పెట్టుకుంటా. వద్దత్తయ్య, అందరం ఆడాలి పాడాలి కదా, ఎక్కడైనా పడిపోతే? చెల్లెమ్మా, ఇప్పుడే ఇవన్నీ పెట్టుకుంటే రేపు పెళ్లిలో ఏం పెట్టుకుంటావమ్మా? పెళ్లిలో పెట్టుకుంటే అందరి ముందు ఘనంగా ఉంటుంది వదినా. సర్లే, అయితే పెళ్లికి పెట్టుకుంటా. వదినా, బంగారాన్ని, బంగారం లాంటి నా కూతుర్ని నీ చేతుల్లో పెడుతున్నా. తర్వాత నీ ఇష్టం. బంగారంలాగా చూసుకుంటా. చెల్లెమ్మా, ఇక మేము వెళ్ళొస్తాం. వస్తామండి. అత్తయ్య వెళ్ళొస్తాము. ఆ, ఆ. పెద్దమ్మ వాళ్ళకు కూడా కనిపించాలి కదా. సరే సరే, వెళ్ళరండి. పదమ్మా. అమ్మా, వస్తామమ్మా. బంగారం ఇస్తాను అంటే ఏదో మాట వరుసగా అందులే అనుకున్నాను పార్వతి. నిజంగానే ఎంత బంగారం ఇచ్చిందో చూడు. దీన్నైనా జాగ్రత్తగా పెట్టుకో. మీ ఆయన కట్టపడితే మందు షాప్కి దారి చూపిస్తాడు. జాగ్రత్త. అయ్యో ఎంత బంగారమో. అత్తయ్య, నేను నాన్న బయలుదేరుతున్నాం అత్తయ్య. అలాగే, మళ్ళీ రాకు.
పెళ్ళికి మీకు చీర పెట్టాలనుకున్నాను. ఆ పెళ్ళే జరగట్లేదుగా. అయినా నా గుర్తుగా మీకు ఈ చీరని బహుమతిగా ఇవ్వాలని తీసుకొచ్చాను అత్తయ్య. తీసుకోండి. ఇదా బహుమతి అంటే? బహుమతి అంటే ఇదే, ఇలా ఉండాలి. నా కాబోయే కోడలు నాకు బహుమతిగా ఇచ్చింది. చూసావా, అంతా బంగారమే. దీన్ని బహుమతి అంటారు. ఏది మనదనుకుంటా ఏది చూడదునా ఎంత బాగుందో. వెళ్ళొస్తాను అత్తయ్య. వెళ్ళు, మళ్ళీ ఇంక రాకమ్మా. పిన్ని, వెళ్ళి వస్తాను. అమ్మయ్యా, ఇది కూడా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. అదృష్టం అంటే నీదే వదినా. వద్దనుకున్న ఆద్య వెళ్ళిపోతుంది. కావాలనుకున్న చారు నీ కోడలిగా రాబోతోంది. నా మనసు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. సాయంత్రం కాదు, ఇప్పుడే డాన్స్ చేద్దాం అనిపిస్తుంది. సరే గాని వదినా, చారు నీకంత బంగారం ఇచ్చింది కదా. ఇచ్చింది. ఆద్యని పంపించడంలో గాని, చారు నీ కోడలిగా రావడంలో గాని నేను నీకు అన్ని విషయాల్లో అండగా ఉన్నాను కదా. ఉన్నావులే పార్వతి. మరి ఇంత బంగారం వచ్చింది కదా, మరి నాకేం లేదా? ఎందుకుండదు? అడగటానికి అలా మొహమాట పడతావేంటి? ఉండు. మకిట మకిట నక రికిట రికిట తక తకిట తకిట తన తోంతోంత దగిన దగిన ఇచ్చే ఇచ్చే. దిగిన దిగిన దిగ సాని ససాని 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 ఇవ్వు ఇవ్వు. సగగా సగగా సగమా గమమా 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 గమపా మపపా 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 మపని పనిని పరిసాని ససాని సగా సగా సమా గమా గమా. ఇది నీకు. ఏంటిది? ముక్కు పుడక. నిలువెత్తు నగలు నీకు, ఈ ముక్కు పుడక నాకా? అదివ్వడమే ఎక్కువ. ఏడుస్తావని అదన్నా ఇచ్చాను. నీకు నచ్చినట్టు లేదుగా, ఇటివ్వు. వద్దులే వదినా, నీ చేత్తో ఇది ఇవ్వడమే మహాభాగ్యం. మొత్తం బంగారం అంతా ఇస్తారు మరి. రేపొద్దున నీకు కూడా కోడలు వస్తుందిగా, అప్పుడు అడుగు. ఏమ్మా? నాన్న, మీతో మాట్లాడాలి. అడిగిన దానికి సమాధానం చెప్పడానికే భయపడే నా కూతురికి మాట్లాడాలి నాన్న అనే ధైర్యం వచ్చిందంటే చాలా సంతోషం. చెప్పమ్మా. నాన్న, నేనిలా మాట్లాడగలగడానికి, బాగా చదువుకోవడానికి, ఆటల్లో ఫస్ట్ రావడానికి అన్నింటికి కారణం అది ఇచ్చిన ధైర్యమే నాన్న. ఆ ధైర్యం ఇప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది నాన్న. నాన్న,
మీరైనా ఆపండి నాన్న, ఆద్యని ఆపండి. ఆద్య వెళ్ళిపోతుంటే తనిచ్చిన ధైర్యం, ప్రోత్సాహం అన్నీ తనతోనే వెళ్ళిపోతాయేమోనని భయంగా ఉంది. మీరు చెప్తే ఆద్య వింటుంది నాన్న. ఆద్యని ఒక్కసారి వెళ్ళొద్దు అని చెప్పండి ప్లీజ్ నాన్న. నువ్వు చెప్పేది నిజమేనమ్మా. ఈరోజు నువ్వు ఇలా ఉన్నావు అంటే అందుకు కారణం ఆద్యే. ఆ విషయం నాకు తెలుసు. మనిషికిచ్చింది పోతుందేమో కానీ మనసుకిచ్చింది ఎక్కడికి పోదమ్మా. ఆద్య ఇచ్చినవన్నీ నీ మనసుకే ఇచ్చింది. నీలో ఈ మార్పుకి కారణం తనే. ఒకటి గుర్తుంచుకో, ఆడపిల్లకి తోడుండేది కన్నవాళ్ళు, కట్టుకున్నవాడు మాత్రమే. ఇన్నేళ్లున్నా పుట్టింటి నుంచి అత్తింటికి ఆడపిల్లకి తోడుగా బంధువులు, తోబుట్టువులు ఎవ్వరూ రారు. చివరికి నాన్న కూడా. నీకు తోడుగా వచ్చేది మేము నేర్పించిన పద్ధతులు, మా పెంపకం మాత్రమే. ఏ ఆడపిల్లైనా తనొకరికి తోడుగా వెళుతుందే గాని తనకి తోడుగా ఎవ్వరూ రారు. ఆద్యకి నేను చెప్పడానికి ఏమీ లేదు. తనిక్కడ ఎక్కువ రోజులుండదమ్మా. ఉన్న కొన్ని రోజులే, ఆ తర్వాత వెళ్ళిపోతుంది. తను ఉంటేనే నాలో ధైర్యం ఉంటుంది అనేది నిజం కాదమ్మా. ఎవరు ఉన్నా లేకపోయినా వాళ్ళిచ్చిన ధైర్యం, ప్రోత్సాహం మనలోనే ఉంటాయి. ఆడపిల్ల అమ్మా నాన్న వేలు వదిలి భర్త వేలు పట్టుకోవడంతోనే కొత్త జీవితం మొదలవుతుంది. ఆ వేలు వదిలి వెళ్ళలేను అంటే జీవితమే ఉండదు. ఆద్య నీకిచ్చిన ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని నీతో ఉంచుకోవాలని ఆద్య కూడా నీతో ఉండాలి అంటే ఎలాగమ్మా? ఆద్య నీతో ఉన్నా లేకపోయినా తనిచ్చిన ధైర్యం నీతోనే ఉండాలి. ఉంటుంది కూడా. మార్పంటే అదే కదమ్మా. అయినా ఆద్యని వెళ్ళొద్దని చెప్పడానికి నేనేమైనా వెళ్ళమన్నానా? తనే ఈ పెళ్లి వద్దు అంది, తనే వెళ్ళిపోతాను అంది. వెళతాను అన్న తర్వాత వెళ్ళొద్దు అనడానికి తన మీద నాకు ఏ అధికారం ఉంది? నీలా ఆద్య నాకు కన్నబిడ్డ కాదు కదా. ఈ ఇల్లు, ఈ ఇంటి పద్ధతులు ఇరుకిరుగ్గా ఉన్నాయట. ఇక్కడ ఉండడానికి ఇబ్బందిగా ఉందట. తనే చెప్పింది కదా, 4 రోజులు ఉండడానికి తప్ప నలుగురితో కలిసి బ్రతికేలా ఈ ఇల్లు లేదు అని. అలాంటప్పుడు ఇంకా ఇక్కడే ఉండమని చెప్పిన ప్రయోజనం ఏముంటుంది? మనం కావాలనుకున్నా, మనల్ని వద్దు అనుకున్నప్పుడు వెళ్ళొద్దని ఎలా చెప్పమంటావు? ఇన్ని రోజులు నాకింకో కూతురొచ్చింది అనుకున్నాను. కాదు, ఈ ఇంటికి అతిథిలాగా వచ్చిందని వెళ్ళిపోతానన్న తర్వాతే తెలిసింది. అతిథిని బాధ పెట్టకూడదమ్మా. వెళ్ళనివ్వు, వెళ్ళనిద్దాం. ఏమ్మా, ఆద్యలాగా నీక్కూడా ఈ ఇల్లు ఇరుకనిపిస్తోందా?
ఏమైందండి? ఆద్య వెళుతుందని బాధపడుతోంది. వెళ్ళొద్దని నన్ను చెప్పమంటుంది.